అమ్మా, బాబుని పాపని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? వాళ్ళలా చెయ్యి చెయ్యి పట్టుకుపోతూ ఉంటే చిలక గోరింకల్లా లేరమ్మా? చెప్పమ్మా. అవునమ్మా. కలిపిన చేతులు విడిపోకుండా చూడు, విడిపోయిన కుటుంబాలు కలిసేట్టు చెయ్యి. అదేనమ్మా నే కోరేది. ఆ ఒక్క మాట. వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు. కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా. అమ్మా సీత, నేనేం చెప్పను తల్లి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అవునమ్మా, నాకు తెలుసు. వదిన దీనికి ఎలాగూ ఒప్పుకోదు. అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా. అమ్మా, 10 ఏళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, తీర్చవా అమ్మా? ఎందుకు తీర్చనమ్మా? నాకు మాత్రం ఆ కోరిక లేదా? అన్నయ్యని పిలిపిస్తాను, నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను. సార్, టెలిగ్రామ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? మా చెల్లెలికి చాలా సీరియస్గా ఉందట. ఆహా, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా? నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. డబ్బు మూడు తెమ్మలేదు. మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను. అవసరమైతే ఆ తర్వాత వస్తాను నేను, మీరు ముందు వెళ్ళి రండి. ఇది మనిషి రాక్షస? అమ్మా, ఏమ్మా? అమ్మా, భద్రయ్య గారు, ఈ రోజు గడిస్తే పర్వాలేదు, నేను వెళ్ళి మందు పంపిస్తాను. ఏమిటి నాయనా అది? అలా ఇదైతే ఎలా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా, అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? వస్తాడమ్మా, నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో. ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడేమ్మా. సీత, ఏమిటమ్మా అది? ఊరుకో, ఎందుకలా బాధపడతావు? బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా. ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది, అది తీరకుండానే పోతానమ్మా. తప్పమ్మా, అలా అనకు. పాప ఇలా రామ్మా. అమ్మా, ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా? పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు, పెళ్లి కూతుర్ని చెయ్యి, బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా. ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను, నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళయిందనుకుంటానమ్మా. అమ్మా. సీత, నువ్వు బాధపడకు తల్లి, నీ కోరిక తప్పక తీరుస్తాను. కారులో బయలుదేరుంటే ఈ పాటికి రావాల్సిందేనే. బహుశా రైల్లోనే బయలుదేరుంటాడు. ఎరా గంగులు, బాబు గారి బండికి రాలేదమ్మా. ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా? గాలించేశాను బాబు, బండి కదిలి వెళ్ళేదాకా చూశాను. ఇంకా వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అమ్మా, అయిపోయిందమ్మా. అమ్మా, పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను. అమ్మా, సరే, నువ్వన్నా మాట ఇవ్వమ్మా, నువ్వన్నా మాట ఇవ్వు. బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా. అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్ను మూస్తుంది. బాబు, సరు నీ పెళ్ళాంరా, సరేనమ్మా? సీత, అమ్మా, అన్నయ్య ఎలాగూ రాడు,
అన్నయ్య ఎలాగూ రాడమ్మా. ఈ పెళ్ళి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. శాస్త్రులు గారు కానివ్వండి, పెళ్లి త్వరగా కానివ్వండి. ఏమమ్మా, ఏమిటి సాహసం? దైవ నిర్ణయం, సాహసమే చేస్తున్నా. దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నారు సరే, తర్వాత ఫలితాలు నేను అనుభవిస్తాను ఆయన. ఫలితానికి ఉంది రామయ్య. ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమెకు వేరే అధికారమా? మనలో మాట ఇక పోతే కానివ్వండి అయ్యా, కానివ్వండి. నన్ను చూస్తారేమిటి? ఏం బాబు మీరు వెళ్ళిపోతున్నారు? ఈ గంగులు ఇలాంటి సమయాల్లో తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే మన్నెత్తుకు చుట్టుకుంటుందో. ఇది మనలో మాట. ఇకపోతే సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరు చల్లగా నూరేళ్లు వర్తిల్లండి. ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు నాయన. నన్నేం చేసినా సరే, చంపేసినా సరే అయిపోయింది. చేసేశాను, సాహసమే చేశాను. నాకే శిక్ష అయినా విధించు, అనుభవిస్తాను. కానీ నాయన, ఒక్క మాట మాత్రం నమ్ము. నాకే దురుద్దేశము లేదు, ద్రోహ చింత లేదు. అందరి మేలు కోరి సదుద్దేశంతోనే చేశాను. అది మాత్రం నమ్ము నాయన. ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఇదేనా? ముక్కు పచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగచాటుగా తాళి కడతావా? దాని కన్న తల్లిదండ్రులు మేము చచ్చామనుకున్నావా? మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలుంటాయని, ఏవేవో కలలు కంటావని ఏమాత్రమైనా ఆలోచించావా? ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఏం చూసుకు చేసావమ్మా ఈ పెళ్లి? చదువా, సంధ్య, ఆస్త్యా, పాస్త్యా ఏమీ లేదే. రేపు దాని బ్రతికి ఏం కావాలి? దరిద్రుడనే కదా నాయన. మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి? అయినా చదువులు, సంపదలు ఎంతలో రాకూడదు. ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు. చాలే, ఘోరమైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు. లేదు నాయన, నేనే పాపం చేయలేదు. ఈ రెండు కుటుంబాలను కలపాలని చేశాను. చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను. తెంచుకున్న పెద్దలు, పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను. పవిత్ర మాంగళ్య బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను. ఇది పాపమైతే ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తాను. కానీ నాయన, ఒక్క మాట. నువ్వు దాని తండ్రివి, నేను నీ తల్లిని. కన్న కడుపు తీపి నాకు తెలుసు. పాప నా చేతుల్లోనే పెరిగిందిరా. ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను. ఈనాడు దాని గొంతు కోస్తానా నాయన? నీ కన్న తల్లి అంత నీచురాలు కాదు.
అంత కసాయితీ కాదు. కాదు నాయనా, కాదు. సరు సరు పదమ్మా. అన్నయ్య అన్నయ్య, ఇందులో అమ్మ తప్పేమీ లేదురా. ఇంత సాహసం నా కోసం చేసింది. తోబుట్టు కోరికని తోచెయ్యమనే నమ్మకంతో చేసిందిరా అన్నయ్య. సీత, నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇది మాత్రం కాదు, పిల్లల విషయంలో మా ఆశలు అభిప్రాయాలు వేరే ఉన్నాయి. ఇంకా అడిగి నన్ను చెడ్డవాణి చేయడం కంటే మర్చిపోవడం మంచిది. అన్నయ్య, నాయనా, అన్నయ్య.